ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 21వ తారీఖు లగాయతు జూలై 27వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో గురు కుజులు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కర్కాటక రాశి యందు రవి శుక్రులు, అలాగే సింహరాశి యందు బుధగ్రహము, కన్యారాశి యందు కేతువు, కర్కాటకమందు రవి శుక్రులు, కుంభమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, మీనరాశి యందు రాహువు, అలాగే చంద్రుడు ఈ వారంలో మకర, కుంభ, మీన రాశుల యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 2వ స్థానమందు గురుగ్రహం యోగిస్తూ ఉండడం, లాభస్థానమందు శనేశ్వరుడు, చతుర్థ స్థానమందు శుక్రగ్రహము, పంచమ భావమందు బుధుడు, అలాగే చంద్రుడు, మొత్తం 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఉండడం వల్ల ఈ వారంలో చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి 2, 11 స్థానాల్లో గ్రహాలు యోగించడము, చతుర్థ పంచమ కేంద్ర కోణ స్థానాల యందు గ్రహాలు యోగిస్తూ ఉండడం లాంటివి విశేషమైనటువంటి శుభ ఫలితాలు. అనగా ఈ గ్రహస్థితి వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలలోనూ, విద్య, ఉద్యోగము, వ్యాపారము ఇటువంటి విషయాలలోనూ ఉండేటువంటి అనేక రకాలైనటువంటి చిక్కుల బారి నుండి ఈ రాశి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి అనుకూలించేటువంటి ఈ గ్రహస్థితి ఆర్థిక పరిస్థితులపై ఉండేటువంటి ప్రభావాన్ని గనక తీసుకుంటే, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలకి ఈ గ్రహస్థితి గోచరిస్తూ ఉంటుంది. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి, అలాగే ఆదాయం కొంత అధికంగా రావడం వల్ల ఏదైనా రుణ బాధలు తగ్గించుకోవడానికి, స్థిర చర ఆస్తుల తాలూకు కొనుగోలుకి, అలాగే అమ్మకాలకి కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, అటు జీవిత భాగస్వామి కానివ్వండి, సంతానం కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, లేదా తోబుట్టువులు కానివ్వండి, బంధువులు మిత్రాదులతో ఉండేటువంటి సఖ్యత పెరుగుతూ ఉండడము, వారితోటి ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండడము, సంతోషకరమైనటువంటి వాతావరణం ఉండడం లాంటివన్నీ కూడా ఈ వారంలో ప్రధానంగా చూడవచ్చును. అయితే అర్ధాష్టమ రవి యొక్క స్థితిగతులు, వ్యయరాహు యొక్క స్థితిగతుల వల్ల ముందుగా ప్రణాళికాబద్ధంగా ఏదైతే మీరు నిర్ణయాలు తీసుకుని ఉన్నారో, అవి ప్రయాణాలు కానివ్వండి, లేదా ప్రణాళికాబద్ధమైనటువంటి విషయాలు కానివ్వండి, ఏదైతే మీరు ప్లాన్ చేసుకున్నారో వాటిలో మాత్రం కొన్ని మార్పు చేర్పులు అనేటువంటివి ఈ వారం ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నాయి. అనగా ఏదైనా ఒక క్యాంపుకి వెళ్దాం అనుకున్నా, లేదా ఒక తీర్థయాత్రకు కానీ, ప్రయాణాలకు కానీ ఇవన్నీ కూడా కొంత వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. విద్య, ఉద్యోగము, వ్యాపారం లాంటి అంశాలన్నీ కూడా చాలా ఎదుగుదలతోటి ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వారంలో మేషరాశి వారికి ఒక మంచి శుభవార్తను వినడానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాదులలో మంచి గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఇది శుభ పరిణామంగా చెప్పవచ్చును. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతని కలగజేస్తుంది. రుణబాధలు తగ్గుతాయి, శత్రుబాధలు తగ్గుతాయి, అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టి కుటుంబ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా ఆనందదాయకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మరాశి యందు సంచారం చేస్తూ ఉండేటువంటి గురుగ్రహం, అలాగే కుజగ్రహం 2 ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, ఈ రాశి వారికి తృతీయంలో ఉండేటువంటి రవిగ్రహము, చతుర్థ స్థానమందు బుధుడు, లాభస్థానమందు రాహువు, అలాగే చంద్రుడు వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా జన్మకుజ, జన్మగురుని యొక్క దోషాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు రాజకోపో యశోహాని అంటూ ఉన్నది శాస్త్రం, జ్వరం ఖడ్గవ్రణం చైవ అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఈ వారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందువల్ల వృషభ రాశి వారు ఈ వారంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా 1కి 2 సార్లు ఆలోచన చేసి అవసరమైతే కుటుంబ సభ్యులతో కానీ, గురువులతో
కానీ పెద్దవారితో కానీ చర్చించి వాటిలో ముందుకు వెళ్ళవలసిందిగా సూచన చేయడం జరుగుతూ ఉన్నది. ఎందువల్ల అంటే గురుకుజులు ఎప్పుడైతే కలిసి జన్మ రాశి యందు సంచారం చేస్తారో కొంత అవగాహన రాహిత్యము లేదా కుజుడు కొంత అహంకారపూరితమైనటువంటి ధోరణి లేదా ఆవేశపూరితమైనటువంటి ధోరణిలో కొంత తప్పుటడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నిమిషము కూడా చాలా ఆచితూచి ముందుకు వెళుతూ ఉండాలి. లేకపోతే ఈ తీసుకునేటువంటి ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల భవిష్యత్తులో కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అయితే రవిగ్రహం విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసానికి కారణమవుతారు. ప్రత్యేకించి ఎవరి సహాయం లేకపోయినా ఒంటరిగా అయినా సరే నేను ముందుకు వెళ్ళగలను అనేటువంటి ఒక రకమైనటువంటి అత్యుత్సాహానికి కూడా రవి కారణమవుతారు. అక్కడ శుక్రుడితోటి రవి కలిసి ఉన్నప్పుడు కూడా రవి ఇచ్చేటువంటి ఫలితాలపై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చతుర్థ భావంలో ఉండేటువంటి బుధుడి వల్ల మాత్రం కుటుంబపరమైనటువంటి విషయాలలో కొంత సానుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. అందువల్ల ఎంతసేపు కూడా కుటుంబ సభ్యుల యొక్క సలహానే ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఆర్థికంగా గనక ప్రభావాన్ని తీసుకుంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏమీ ఉండవు. అయితే సంపాదించినటువంటి ధనము లేదా అంతకన్నా ఎక్కువగా కొంత అటు శుభ కార్యక్రమాల నిమిత్తం కానీ లేదా మీరు గతంలో ఏదైనా ఒక విషయం పట్ల ఆసక్తులైతే దాన్ని ఆ కోరికలను తీర్చుకోవడానికి అనగా ఇల్లు కట్టుకోవాలి లేదా వాహనం కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, ఇలా ఏవైతే మీరు అనుకుని ఉంటారో అటువంటి వాటికి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడతారు. అదొకటే ఆర్థికంగా ఉండేటువంటి విషయం. ఇక కుటుంబ విషయాలు చాలా బాగున్నాయి. ఈ ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు చాలా సానుకూలంగా నడుస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి బుధుని యొక్క స్థితిగతులు సామరస్యపూరితమైనటువంటి విధి విధానాలతో ముందుకు వెళ్ళడానికి దోహదపడుతూ ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు మాత్రం కొంత మిశ్రమంగా ఉన్నాయి. ఎప్పుడూ కూడా కోపంలో కానీ బాధలో కానీ మీరు ప్రవర్తించేటువంటి తీరు పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కోపంలో బయటికి వెళ్తూ ఉన్నా, బాధలో బయటికి వెళ్తూ ఉన్నా, బండి నడిపేటప్పుడు దగ్గర నుండి ఆలోచన తీరు పట్ల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి గ్రహస్థితి బాగున్నది. స్త్రీలకు సైతం ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది. వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశ్యాత్తు 2వ స్థానమందు శుక్రుని యొక్క సంచారము, అలాగే ఈ రాశికి దశమ కేంద్రంలో రాహు యొక్క సంచారము, చంద్రబలం, ఇవి మాత్రమే, ఈ 3 గ్రహాలు మాత్రమే ఈ వారం అనుకూలిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఏర్పడినటువంటి అర్గళ దోషం ఏదైతే ఉన్నదో అనగా ద్విద్వాదశ భావాల్లో 2వ స్థానమందు రవిగ్రహం యొక్క సంచారము, 12వ భావమందు కుజుని యొక్క సంచారం, ఈ అర్గళం అనేటువంటిది ఒకంత సంకట పరిస్థితికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. 2వ స్థానమందు రవిగ్రహం ఉండడం వల్ల సర్వధాన్య ఫలం స్వల్పం గమనం వ్యధ అన్నారు. అనగా ఏ పని చేసినా ఎంత కష్టపడినా దాంట్లో వచ్చేటువంటి ఫలితం మాత్రం స్వల్పము, అంటే చాలా తక్కువగా వస్తుంది. ఉదాహరణకు మీరు బాగా కష్టపడి చదువుకున్నారు, 100కి 90 మార్కులు మీరు ఆశిస్తే 60, 70 వచ్చేటువంటి పరిస్థితులు. ఇంతకన్నా తక్కువగా వచ్చిన ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇక్కడ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉండదు అని స్పష్టంగా చెప్తున్నాడు. దానివల్ల మానసిక సమస్యలు అధికంగా వస్తాయి. అలాగే వ్యయస్థానమందు కుజుడు ఉండడం, వ్యయ భావమందు గురుడు ఉండడం కూడా అది అనవసరమైనటువంటి ఖర్చులకి దారితీస్తూ ఉన్నది. అలాగే అకారణమైనటువంటి ఖర్చులకి కూడా దారితీస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆరోగ్యము అలాగే ఆర్థిక పరిస్థితులు ఈ రెండింటి మీద మాత్రం ఈ గ్రహస్థితి ఈ వారంలో ప్రత్యేకించి ప్రభావాన్ని చూపెడుతుంది. ఎందుకంటే వారం ప్రారంభమయ్యేటువంటిది అష్టమ చంద్రుడితోటి ప్రారంభమవుతోంది. కాబట్టి అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ, అటు కూడా అష్టమ చంద్రుడు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం. కాబట్టి ఈ వారంలో మొదటి 3 రోజులు గనక జాగ్రత్తగా ఉండగలిగితే మిగతా 3 రోజులు కూడా మిథున రాశి వారికి కొంత బాగానే ముందుకు వెళుతూ ఉంటుంది. మొదటి 3 రోజులు ఆది, సోమ, మంగళవారాలు, ఈ 3 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితుల్లో కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తతతోటి ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరి ముఖ్యంగా విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది. ఎంతసేపు కూడా గురువుల యొక్క అనుగ్రహమే చాలా ముఖ్యం. ఎంతసేపు మీ యొక్క ఒపీనియన్ కాకుండా మీ పై స్థాయిలో ఉండేటువంటి వ్యక్తుల తాలూకు సలహాలు సూచనలను పాటిస్తూ ఉండి ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సలహాని ఎక్కువగా పాటిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.
అలాగే ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొంత ఒడిదుడుకులు గోచరిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఉద్యోగ వ్యాపారాల్లో నష్టమైతే ఈ రాశి వారికి ఈ వారం కనబడడం లేదు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మానసికమైనటువంటి అశాంతికి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేటువంటి స్త్రీలు కొంత ఎక్కువగా కష్టపడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి గృహిణులు, ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. మిథున రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మరాశి యందు శుక్రుడు యోగించడం, 2వ స్థానమందు బుధుడు యోగించడం, లాభస్థానమందు కుజగురులు యోగిస్తూ ఉండడం, వారం ప్రారంభం చంద్రుడి యొక్క బలం అధికంగా ఉండడం లాంటి విషయాలన్నీ కూడా పరిశీలనం చేస్తే ఈ రాశి వారికి ప్రస్తుతం ఉండేటువంటి ఈ వారంలో చాలా అత్యున్నతమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి. అయితే అష్టమ శనీశ్వరుడు, భాగ్యరాహు ఇటువంటి దోషాలు ఉన్నప్పటికీ, జన్మ రవి యొక్క దోషం కూడా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ ఈ గ్రహాలు శుభ ఫలితాలు ఇవ్వడాన్ని ఈ వారం గమనించవచ్చు. ప్రత్యేకించి కుజుడు లాభస్థానమందు స్థితిని పొంది ఉండడం, గురుడితోటి కలిపి ఉండడం అత్యంత శుభదాయకం. దీనివల్ల అటు భూలాభము, గృహలాభము, వస్తు వస్త్ర ధాన్య లాభము, ఉద్యోగ లాభం దగ్గర నుండి అటు శత్రువుల మీద విజయం వరకు అన్నిట్లోనూ కూడా ఒక విజయానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కర్కాటక రాశి వారిలో స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే ఈ వారంలో ఏదైనా మీకు లేనటువంటి దాని గురించి ప్రయత్నం చేస్తే, ఉదాహరణకి మీకు ఉద్యోగం లేదు, ప్రయత్నం చేస్తే ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంది. వ్యాపార పరిస్థితులు బాగా లేవు, దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇలా ఈ వారంలో ఏ పనులైతే మీరు ప్రారంభం చేస్తారో ఆ పనులన్నీ కూడా చక్కగా నిర్విఘ్నంగా పూర్తి అయ్యి ఆ పనుల ద్వారా మీకు ఏదైనా ఒక మంచి జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ జన్మ రవి కొంత మేరకు అహంకారానికి, కొంత ఆత్మవిశ్వాసం లోపించడానికి ఈ రెండు కూడా క్వైట్ కాంట్రవర్సీగా ఉంటాయి. అంటే రెండు కూడా వ్యతిరేకమైనటువంటి స్థితిగతులు. ఒకంత అహంకారపూరిత ధోరణి ఉంటుంది, మనసులో భయంగానే ఉంటుంది. అయినప్పటికీ మిగతా పరిస్థితులు ఏవైతే జన్మశుక్రుడు, 2వ బుధుడు ఇలా కొన్ని గ్రహస్థితులు ఉన్నాయో ఈ ఉన్నటువంటి స్థితిగతుల కారణంగా ఈ మానసిక భయాన్ని అంతటినీ కూడా మీరు దాటగలుగుతారు. అటు ఉద్యోగ వ్యాపారాల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ల దగ్గర నుండి వ్యాపార లాభం వరకు చక్కగా ఆర్థిక పరిస్థితుల్లో ఎదుగుదల అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. అలాగే కుటుంబ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి ఆరోగ్య పరిస్థితులపై మాత్రమే ఈ వారం కర్కాటక రాశి వారు శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే వారం ప్రారంభంలో చంద్రుని యొక్క బలం ఉన్నప్పటికీ వారం మధ్యలో అనగా మంగళ, బుధ, గురువారాలు మాత్రము ఈ 3 రోజుల్లో ఉండేటువంటి ఆరోగ్య పరిస్థితులపైన శ్రద్ధ తీసుకోవాలి. అటు జన్మ రవి యొక్క దోషం, అష్టమ చంద్రుడు, అష్టమ శనేశ్వరుడు, రవికి చంద్రుడికి షష్టాష్టక స్థితి, రవికి శనికి షష్టాష్టక స్థితి. అందువల్ల మంగళ, బుధ, గురువారాలు కీలకం. ఆ రోజుల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. తప్పితే మిగతా వారం అంతా ఈ రాశి వారికి మంగళప్రదంగా గోచరిస్తూ ఉన్నది. చదువరులకి అలాగే విద్యార్థులకి వీళ్ళందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయమవుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన, పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మ బుధుని యొక్క దోషం ఉన్నది. వ్యయ రవి, వ్యయ శుక్రుడు, జన్మరాశ్యాధిపతి 12వ ఇంట్లో ఉండడం అనేటువంటిది ఒకంత దోషంగా మనం చెప్పుకోవచ్చును. అలాగే సప్తమ స్థానంలో వక్రించినటువంటి శనేశ్వరుడు కొంతమేరకు శుభ ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం ఉన్నప్పటికీ అష్టమ రాహు యొక్క స్థితిగతులు, దశమంలో గురుకుజుల యొక్క యుతి, అలాగే ఈ వారంలో చంద్రబలం కూడా కేవలం 3 నుండి 4 రోజులు మాత్రమే ఉంటూ ఉన్నది. అంటే మొత్తం ఉన్నటువంటి గ్రహాలను పరిశీలనం చేస్తే చంద్రుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నటువంటి స్థితిగతులు. దీనివల్ల ఈ రాశి వారికి ఏమవుతుంది, అటు ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఇలా జీవితంలో
కీలకమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిట్లోనూ కూడా కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉండదు. ఎంతసేపు ఆరోగ్య పరిస్థితులు అది అంత ప్రమాదకరమైనటువంటి విషయాలు కాదు, కానీ ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల దినచర్య మారిపోతూ ఉంటుంది. పలానా సమయానికి పలానా ప్రాంతానికి వెళదాం అనుకున్నప్పుడు ఏదో ఆరోగ్య సమస్య రావడం, ఆ ప్రయాణం వాయిదా వేసుకోవడం, లేదా ఉద్యోగపరంగా ఈ నిర్ణయం తీసుకుందాం అనుకోవడం, ఏదో ఒక సమస్య రావడం, అది వాయిదా పడడం, ఇలా ఎంతసేపు చూసినా కూడా కార్యజయము అనేటువంటిది ఈ రాశి వారికి చాలా తక్కువగా ఉన్నది. ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితులు అంటే గతంలో వచ్చినటువంటి ఆదాయంతో పోల్చుకుంటే ఈ వారంలో కొంత తక్కువ ఆదాయం వస్తుంది. వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా అన్యాక్రాంతం అంటే వేరే వేరే విషయాలకై ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంటే మీరు తీసుకున్నటువంటి అప్పులకి కానీ మీరు ఈ ఆదాయాన్ని సక్రమంగా వినియోగించుకుంటూనే ఉంటారు, అయినప్పటికీ చేతిలో డబ్బులు లేకపోవడం అనేటువంటిది సింహరాశి వారికి ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఏదో కొంత డబ్బు చేతిలో ఉండేది, ఇప్పుడు అది కూడా ఉండనటువంటి పరిస్థితి. అయినప్పటికీ లోటు రాదు, వచ్చిన డబ్బు వచ్చినట్టుగా అయిపోతూ ఉంటుంది. అది మీరు ప్రత్యేకించి చూడవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్లో కానీ మీ జేబులో కానీ ఎంత డబ్బు పెట్టుకున్నా అంతా ఖర్చు అయిపోతూనే ఉంటుంది, కానీ ఉండేటువంటి పరిస్థితులు ఉండవు ఈ గ్రహస్థితిలో. అలాగే కొంత ఆత్మన్యూన్యత భావం ఉంటుంది, అంటే ఒంటరితనం, ఏదో ఒక మానసిక భయం, ఇలా కొంత దిగాలుగా ఉండేటువంటి వాతావరణం ఇది ఉంటుంది. అటు బుధుడు జన్మరాశి యందు సంచారం చేయడం వల్ల కూడా బుద్ధి చాంచల్యం ఉంటుంది. అంటే ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి వాటి మీద స్పష్టమైన అవగాహన ఉండదు. ఇలా ఒక రకమైనటువంటి క్లమ్జీ వాతావరణం, అంటే మిశ్రమమైనటువంటి పరిస్థితులన్నీ సింహరాశి వారికి ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత కాలం అంత మంచిది కాదు. సింహరాశి వారు అటు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ కొంత ఏమైనా పనులు వ్యతిరేకంగా ఉన్నా కూడా భయపడాల్సిన పని లేదు. ప్రస్తుతం సమయం కొంత బాగా లేదు, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. భయపడాల్సినటువంటి పరిస్థితులు లేవు, ఇవి మారుతూనే ఉంటాయి. కాబట్టి ప్రత్యేకించి ఈ వారంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేయాల్సి వచ్చినప్పుడు సోమవారాన్ని మంగళవారాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండండి. ఆ 2 రోజుల్లోనే ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేసుకోండి, అవి కొంత సానుకూలంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండండి. దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణ కానీ లలితా సహస్రనామం కానీ పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు తక్కువ, అదొక్క విషయం మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందువల్ల అంటే ఈ రాశ్యాత్తు లాభస్థానంలో రవి శుక్రులు యోగిస్తూ ఉండడం, అలాగే గురుబలం ప్రధానంగా ఉండడం, శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం, చంద్రబలం ఉండడం లాంటి అంశాలతోటి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. అయితే రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు 12వ ఇంట్లో ఉన్నారు. ఈ బుధుడు ఎప్పుడైతే 12వ స్థానంలో ఉంటారో ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులకి అవకాశం ఉండదు. కానీ ఏదో ఒక తెలియని మానసిక భయం మాత్రం ఉంటుంది. అంటే మానసికంగా చాలా ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు. ఏదైనా మనకి చెడు జరుగుతుందేమో, ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి నెగిటివ్ థాట్స్ మాత్రం ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. ప్రతి పని కూడా పరాగ్గా చేస్తూ ఉంటారు, అంటే దానిలో లీనమైపోయి ఆ పనిని పూర్తి చేద్దామనేటువంటి ధోరణి ఉండదు. ఎంతసేపు కూడా ఇక్కడ పని చేస్తూ ఉంటారు, ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు. దీనివల్ల ఇక్కడ పని అది మీకు వచ్చిందే, మీరు సరిగ్గానే చేస్తున్నారు, కానీ దాన్ని పూర్తి చేయడానికి ఒక సమయం పట్టేటువంటిది అంతకన్నా ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది. దానివల్ల పని ఎక్కువసేపు చేస్తూ ఉంటారు, ఆ కుటుంబానికి తగినటువంటి సమయాన్ని కేటాయించలేకపోతారు. దానివల్లే ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు. అంటే ఇదివరకు ఈ పని తొందరగా చేసేవాడివి, ఇప్పుడు ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నావు, పోనీ అలానే నీకేమీ రాదా అంటే నీకు అన్నీ వచ్చు, కావాలనే మాకు ఇటువంటి పని చేస్తున్నావు నువ్వు అని చెప్పి నిందారోపణలు ఎక్కువగా చేస్తారు. మీ చేతిలో ఏమీ లేకపోయినప్పటికీ, మీ తప్పు లేనప్పటికీ మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు, మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. ఈ గ్రహస్థితి మానసికంగానే ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే లాభస్థానంలో రవి కానీ శుక్రుడు కానీ ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు రానివ్వరు. గురుడు కూడా బలమైనటువంటి స్థానంలో ఉన్నారు, అలాగే శనేశ్వరుడు కూడా బలమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఇటువంటప్పుడు ఉద్యోగ వ్యాపారాల పరంగా కానివ్వండి, లేదా ఆర్థికంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, దేని పరంగా కూడా సమస్యలు ఉండవు. ఈ వారంలో కన్యారాశి వారికి అంతా కూడా మానసిక సమస్యలే ఎక్కువగా ఉంటాయి. ఏమో అతను వచ్చి నన్ను ఏమైనా అంటాడేమో, గతంలో జరిగిన దాని గురించి ఏమైనా అడుగుతాడేమో, లేదా నిజంగా కూడా ఏదైనా వాళ్ళు తిరిగి అడిగేటువంటి పరిస్థితి, ఇటువంటివి మానసిక సమస్యలే ఈ వారంలో ఉన్నాయి తప్పితే
ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి, ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధిలో ఉంటాయి. అలాగే ఇంకొక విషయం కూడా ఎక్కువగా డిలే అవుతూ ఉంటుంది, వాహనాల యొక్క కొనుగోలు. ఏదైనా ఒక వాహనాన్ని కొనుగోలు చేస్తే అది మీ చేతికి రావడానికి ఎక్కువ సమయం పట్టడం, లేదా ఏదైనా గృహం, ఇల్లు, స్థలాలు ఇటువంటివి ఎక్కువ సమయం మీ చేతికి రావడానికి పడుతూ ఉండడం, ఇటువంటివి మాత్రం ఈ వారంలో చూస్తారు. తప్పితే స్త్రీలకి సైతం ఈ గ్రహస్థితి అనుకూలంగానే ఉంటుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కన్యా రాశి వారు విష్ణుమూర్తి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం వీలుంటే పఠిస్తూ ఉండడం, లేని పక్షంలో బుధవారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి దశమ కేంద్రమందు రవి యోగిస్తూ ఉన్నారు, లాభస్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు, షష్ఠ స్థానమందు రాహు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారం ప్రారంభంలో చంద్రబలం కూడా ఈ రాశి వారికి కొంత కనబడుతూ ఉన్నది. వెరసి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే ప్రతికూలించే గ్రహాలను కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే ప్రధానంగా అష్టమ కుజుడు, అష్టమ గురుడు, వక్రించినటువంటి శనేశ్వరుడు, ఇలా 12లో ఉండేటువంటి కేతువు దగ్గర నుండి 3-4 గ్రహాలు కొంత అధికంగా పీడించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దీనివల్ల ఏమవుతుంది, స్థిరమైనటువంటి స్థితిగతులు ఉండవు. అంటే ఒకరోజు ఒక రకంగా ఉంటుంది, వేరే రోజు మరొక రకంగా ఉంటుంది. ప్రత్యేకించి చంద్రబలాన్ని పరిశీలన చేస్తే ఈ వారంలో చంద్రబలం లేదు. ఎప్పుడో చివరి శుక్రవారం, శనివారాల్లో చంద్రబలం కనబడుతూ ఉంటుంది. అంటే ఈ వారంలో మానసికమైనటువంటి అశాంతి కొంత అధికంగా ఉంటుంది, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కుటుంబంతో తగినటువంటి సమయాన్ని గడపలేకపోతారు, ప్రయాణాలు అధికంగా చేయవలసి వస్తుంది, ఉద్యోగ వ్యాపారాలలో ఎక్కువ సమయం నిమగ్నమై పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. లేదా మీకు ఏదైనా కొంత ప్రణాళికలు వేసుకోవడం ద్వారా ఆయా పనులను మనం ఈ టార్గెట్ తీసుకోవాలి, దీన్ని ఇంత సమయంలో పూర్తి చేయాలి, లేదా మనం ఎలా వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు చేయడం ద్వారా వాటి కోసమే ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. అంటే ఈ వారంలో ప్రత్యేకించి కెరియర్ గ్రోత్ కోసం ఎక్కువగా శ్రమిస్తారు తులారాశి వారు. మరి దానివల్ల ప్రయోజనం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దశమ కేంద్రంలో రవి మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తూ ఉన్నారు. మీరు ఏ మార్గంలో వెళ్ళాలి, ఎటు వెళ్తే పనులు అవుతాయి, ఏ సమయంలో కష్టపడాలి, ఏ సమయంలో తెలివిగా ఆలోచించాలి అనేటువంటి వాటి పట్ల రవి స్పష్టమైనటువంటి అవగాహన మీకు ఇస్తూ ఉన్నారు. దాంతోపాటుగా బుద్ధికారకమైనటువంటి బుధుడు కూడా అనుకూలంగా ఉన్నారు. కాబట్టి అదృష్టం కూడా మీకు తోడై ఉంటుంది. ఈ తులారాశి వారికి ఈ వారంలో కించిత్ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అష్టమ కుజ గురుల వల్ల ఉంటాయి. అలాగే ఆర్థిక సమస్యలు, ఇది సమస్య అని చెప్పడం కన్నా స్థాననాశ రుణచ్ఛేద అన్నాడు. అనగా కొంత అప్పు తీసుకుంటారు, లేదు స్థానచలనం కలుగుతుంది. ఇటువంటి వాటి వల్లే కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కానీ మిగతా వేటి వల్ల కూడా సమస్య అనేటువంటిది ఈ రాశి వారికి వారం కనబడడం లేదు. అటు చదువర్లకి కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. స్త్రీలలో గృహిణులకి ప్రత్యేకించి ఇంటిలో ఉండేటువంటి స్త్రీలపై ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ఎలా అంటే మానసికమైనటువంటి ఒత్తిడి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి మాత్రం ఈ గ్రహస్థితి కొంత సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. తులారాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం, కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి సప్తమ స్థానంలో కుజ గురుల యొక్క కలయిక, ఇది ప్రధానమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చతుర్థ స్థానమందు వక్రించిన శని కూడా ఈ రాశికి కొంత అనుకూలం. అయితే ఈ రాశి వారికి దశమ కేంద్రమందు బుధుడు సంచారంలో ఉండడం, భాగ్యస్థానమందు రవి శుక్రులు ఉండడం, ఇవన్నీ కూడా మిశ్రమమైనటువంటి వాతావరణం. అనగా ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు, శ్రమకి తగినటువంటి పరిహారం వస్తుంది, కానీ మీరు ఊహించినటువంటిది రాదు. ఇక్కడ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీరు ఉద్యోగంలో కానీ, వ్యాపార పరంగా కానీ, చదువులో కానీ, లేదా మరి ఏ ఇతరత్ర పనైనా సరే కష్టపడి చెయ్యండి. మీరు ఊహించింది చాలా ఎక్కువగా ఊహించుకుంటారు, వచ్చేటువంటిది మాత్రం మీ పనికి తగ్గట్టే వస్తుంది. అయితే
మనం ఇంత కష్టపడ్డామా, ఇంత కష్టపడలేదా, మనకి ఇంతే వచ్చింది ఇంత రాలేదే అనేటువంటి ఆ వ్యత్యాసము, ఆ ఆలోచన, అది ఒక్కటి మీ మీద ఈ వారం ప్రభావాన్ని ఎక్కువగా చూపుతుంది. దీనికి కారణం ఏంటండి? విచారే నవమే రవౌ అంటూ ఉన్నది శాస్త్రం. అంటే విచారంగా ఉంటారు ఎక్కువ సమయం. విచారం అనేటువంటిది ఎందుకు వస్తుంది? మనం ఊహించినట్టు మన జీవితం లేకపోతే విచారం కలుగుతుంది. మనం ఊహించినట్టు మన జీవితం ఎందుకు ఉండట్లేదు ఇక్కడ అంటే, మీరు పడేటువంటి కష్టం చాలా తక్కువ, ఊహించేటువంటి ఫలితం చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నది. మరి ఇది దేని వల్ల కలుగుతుందండి అంటే, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి, అటు పంచమ రాహు బుద్ధిస్థానంలో ఉన్నారు, అలాగే చతుర్థమందు వక్రించిన శని ఉన్నారు, సప్తమంలో కుజుడు ఉన్నారు. ఇలా ఈ 4-3 గ్రహాలు ఉన్నటువంటి అలైన్మెంట్, ఆ స్థితిగతులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అవగాహన రాహిత్యం అనేటువంటిది ఉంటుంది. దీనివల్లే మానసిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు. ప్రత్యేకించి మీకు తగినటువంటి సమయానికి తగినటువంటి ధనము అనేటువంటిది చేతికి అందుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఇందాక చెప్పినటువంటి పరిస్థితులే ఉంటాయి. అయితే అటు ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు ఏమీ రాశి వారికి ఉండవు, కానీ కొంత బద్ధకం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆ బద్ధకం వల్ల అవకాశాలని కోల్పోకుండా మీరు ఈ వారం జాగ్రత్త పడాలి. ప్రత్యేకించి చంద్రబలం ఈ వారం ఈ రాశి వారికి లేదు, అందువల్ల మానసిక ప్రశాంతత ఉండదు. విచారే నవమే రవౌ అన్నారు. అంటే ఎల్లప్పుడూ ఏదో ఒక ఆలోచన, ఎల్లప్పుడూ ఏదో ఒక దాని గురించి బాధ అనేటువంటి విషయాలు ఉంటాయి. అయితే ఇవి స్వయంకృతాలు, మీకు మీరుగా చేసుకుంటూ ఉన్నటువంటి పనులు కాబట్టి మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ఉండడం ద్వారా కొంత మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రత్యేకించి విద్యార్థులకి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. స్త్రీలకు సైతం ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండాలి. ఆదిత్య హృదయ పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అటు తృతీయ స్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, అర్ధాష్టమ రాహువు, షష్ఠ గురుడు, అష్టమ రవి, ఇవి ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహాలు. అయితే అదే సంఖ్యలో అనగా అష్టమంలో రవి ప్రతికూలంగా ఉంటే అష్టమ శుక్రుడు యోగించడం, అలాగే షష్ఠస్థానమందు గురుడు ప్రతికూలంగా ఉంటే షష్ఠ కుజుడు యోగించడం, అర్ధాష్టమ రాహు తృతీయంలో శని వక్రించి ఉన్నప్పుడు అక్కడ చంద్రుడు యోగించడం, చాలా విచిత్రమైనటువంటి గ్రహస్థితి. మీరు గమనిస్తే ఏ స్థానాల్లో గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో మరొక గ్రహం అదే స్థానంలో ఈ రాశి వారికి యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందువలనే ధనురాశికి ఎప్పుడూ విచిత్రమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎక్కడా మిగతా వాళ్ళకి అటువంటి స్థితిగతులు ఉండవు. 6వ స్థానమందు గురుడు అనుకూలంగా లేరు, అదే స్థానంలో కుజుడు యోగిస్తున్నారు. అంటే ఏ స్థానం అయితే బలహీనంగా ఉన్నదో అదే స్థానంలో బలవత్తరమైనటువంటి గ్రహం ఉన్నది. ఇది చాలా చాలా కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ రాశి వారికి అర్థమవుతుంది. అందువల్లనే వీళ్ళది ఎప్పుడూ కూడా అగమ్య గోచరమైనటువంటి స్థితిగతులు నడుస్తూ ఉంటాయి. సాధారణంగా ఎక్కడ పడిపోతారో అక్కడే లేస్తారు, ఎక్కడ డబ్బు పోతుందో అక్కడే దొరుకుతుంది, కానీ దానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు తృతీయంలో శని వక్రించి ఉన్నప్పుడు, శని ప్రతికూలమైన ఫలితాలను ఇస్తూ ఉన్నప్పుడు చంద్రుడు అక్కడికి వెళ్ళి అక్కడి నుండి యోగిస్తూ ఉంటారు. షష్ఠంలో గురుడు ప్రతికూలంగా ఫలితాన్ని ఇస్తూ ఉన్నప్పుడు కుజుడు అదే స్థానంలో ఉండి యోగాన్ని ఇస్తూ ఉంటారు. అందువల్ల దీనికి ఏమవుతుంది, ఎక్కడ శత్రువులు ఉంటారో శత్రు స్థానంలోనే మళ్ళీ మీకు మిత్రులు సన్నిహితులు ఉంటూ ఉంటారు. ఇక్కడ చెడు చేసేవారు మంచి చేసేవారు అందరూ ఒకే స్థానంలో ఉండడం వల్ల మనకి మంచి జరుగుతుందో తెలీదు, చెడు జరుగుతుందో తెలీదు, మన జీవితం బాగుపడుతుందో తెలీదు, అధ్వానంగా ఉందో తెలీదు. ఇలా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు ఎక్కువగా ఉంటారు. ఇది ఈ వారం కూడా కొనసాగుతూ ఉంటుంది. అక్కడ వచ్చింది చిక్కు. మిగతా రాశులకు అనుకోండి, ఒక గ్రహం ప్రతికూలంగా ఇక్కడ ఉంది, ఇంకో గ్రహం అనుకూలమైన స్థానం వేరే చోట ఉంటుంది, అది తెలిసిపోతుంది. ఇలా కాకుండా అష్టమంలో శుక్రుడు యోగిస్తూ అష్టమంలో రవి ప్రతికూలం, షష్టంలో గురుడు ప్రతికూలం, కుజుడు అనుకూలం, ఇటువంటి స్థితి. అందువల్లనే కొంత మిశ్రమమైనటువంటి ధోరణి. ఇక్కడ ఎక్కడా కూడా ఏమరపాటు పనికిరాదు. బద్ధకించడం, పనులు వాయిదా వేసుకోవడం, మనం వాడికి అప్పచెప్పాం కదా వాడు చూసుకుంటాడులే లేదా వాళ్ళు చూసుకుంటారులే అనేటువంటి ధోరణి మాత్రం పనికిరాదు. మీరే కష్టపడాలి, మీరే ప్రతి పని చూసుకుంటూ ఉండాలి, మీ జీవితానికి మీరే మార్గదర్శకాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎవరి మీద ఈ రాశివారు ఆధారపడినా
ఆ ఆధారపడ్డటువంటి వాళ్ళు మాత్రమే దెబ్బతింటారు. కాబట్టి ఎవరి మీద ఆధారపడకండి, మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే అటు విద్యార్థులకి కానీ స్త్రీలకి కానీ ఇదే పరిస్థితులు కూడా అన్వయం అవుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వారం ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ధనురాశి వారికి ఎంతసేపు ఈ వారంలో మంచి జరగడానికై ఎక్కువగా ఆరాధించవలసినటువంటి గ్రహం రవి. సూర్యుని యొక్క ఆరాధన చేయాలి. ఆదివారానికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతను తీసుకోవాలి. ఆ రోజు మధ్యమాంసాలు భుజించకూడదు. సూర్యారాధన ప్రతిరోజు చేస్తూ ఉండడం మంచి ఫలితాలకి కారణమవుతుంది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి సూర్యారాధన చేయండి. కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గురుడు, చంద్రుడు ఈ 2 గ్రహాలు మాత్రమే ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఈ 2 గ్రహాల అనుకూల్యత వల్ల అయితే గురుడు పంచమంలో యోగించడం, చంద్రబలం వారం ప్రారంభం నుండి ఉండడం అనేటువంటిది మంచి విషయమే. అయినప్పటికీ అటు ఏలినాటి శని ప్రభావము, అలాగే సప్తమ స్థానంలో రవి శుక్ర గ్రహాల యొక్క కలయిక ఇది కొంచెం ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ఎందుకంటే సామంత జన విద్వేష దారాపీడాసుతామయం ఉత్సాహభంగ కార్యాన్ని అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఈ గ్రహస్థితి వల్ల పర్టికులర్గా మకర రాశి వారికి ఉత్సాహభంగము అంటే అంత ఊహించినటువంటి ఉత్సాహం ఉండదు. ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటూ ఉంటారు. ఏదైనా ఒక పని చెప్తే చేద్దాంలే, చూద్దాంలే, ఈ పని ఎల్లుండ చేద్దాం, తెల్లారితే చేసేద్దాం, రాత్రి పడుకోకుండా చేసేద్దాం అనేటువంటి ఆలోచన చేస్తూ ఇప్పుడున్నటువంటి కాలాన్ని వృధాగా కాలక్షేపంగా పోగొడుతూ ఉంటారు. తీరా చూస్తే పనులు అవ్వవు, బద్ధకం ఎక్కువగా ఉంటుంది, రాత్రి నిద్ర వచ్చేస్తుంది, పొద్దున్న మెలకు రాదు. ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా వాయిదా వేసుకోవడం వల్ల కొన్ని కీలకమైనటువంటి అవకాశాలను కోల్పోయేటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఆర్థిక లోపము అనేటువంటిది ఏమీ లేదు. ఆర్థికంగా ఈ రాశి వారికి ఎంత కష్టపడితే అంత డబ్బు కూడా వస్తూ ఉన్నది. మిగతా గ్రహస్థితుల వల్ల ఆ ధనం అంతా కూడా కొంత అప్పులు తీర్చడానికే 70% వెళ్ళిపోగా మిగిలినవి కొన్ని మిస్ ఎక్స్పెన్సెస్, ఇది ఖర్చు పెడితే ఇది రాదు అని తెలిసినప్పుడు కూడా స్వయంకృతాపరాధంగా కొన్ని ఖర్చులు చేస్తూ ఉంటారు. కొన్ని పక్క వాళ్ళని చూసి ఖర్చు పెడుతూ ఉంటారు, కొన్ని స్టేటస్ కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. ఇది ఈ వారంలో ప్రత్యేకించి ఉన్నటువంటి గ్రహస్థితి. అందువల్ల ఎప్పుడు పక్కవాడితో పోల్చుకోకూడదు. ఇక్కడ పంచమంలో గురుడు కుజుడు కలిసి ఉన్నప్పుడు బుద్ధి ఒక మాట చెప్తుంది, మనసు ఒక మాట చెప్తుంది. మీరు గమనించండి, చేసే పని నచ్చదు, నచ్చే పని చేయలేరు. ఇలా ద్వంద్వమైనటువంటి వైఖరికి ఈ వారంలో గ్రహస్థితుల కారణం. అలాగే అటు జీవిత భాగస్వామికి సంతానానికి కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ప్రత్యేకించి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అభివృద్ధి పదంలోనే ఉండడానికి అవకాశం ఉన్నది. కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితులపై మాత్రమే కొంత శ్రద్ధ పెడుతూ ఉంటారు. అదే ఈ వారంలో ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది. స్త్రీలకు సైతం ఇదే గ్రహస్థితి అన్వయమవుతూ ఉంటుంది. మకర రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ప్రత్యేకించి షష్ఠ స్థానంలో రవి యోగించడం. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని గమనిస్తే షష్ఠ స్థానంలో రవి యోగిస్తున్నారు, అక్కడే శుక్రుడు ప్రతికూలంగా ఉన్నారు. జన్మ రాశి యందు శని ప్రతికూలంగా ఉన్నారు, చంద్రుడు అదే స్థానంలో అనుకూలంగా ఉన్నారు. అలాగే రాహు అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. బుధుడు సప్తమ స్థానంలో ఉన్నారు, ఇది కొంత ప్రతికూలమైనటువంటి ఫలితం. అలాగే అర్ధాష్టమ కుజగురుల యొక్క దోషాలు ఉన్నాయి. అయినప్పటికీ అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య కొంత బాగున్నది. ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ కుటుంబ పరంగాను, వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగాను, చదువు పరంగాను వీటిపైనే ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి. భాగ్యానిర్భయం క్రూరం బంధువైరం ధనక్షయం అంటూ ఉన్నది శాస్త్రం. అలాగే యాచనం బుద్ధి చాంచల్య అంటూ ఉన్నది. అనగా అవగాహన రాహిత్యమైనటువంటి నిర్ణయాలు, మీకు సంబంధం లేనటువంటి విషయాలలో సైతం మీరు చొరబడి నిర్ణయాలు తీసుకునేటువంటి స్వాతంత్రాన్ని ఇతరులు ఇవ్వడం ద్వారా వారు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీరు కోల్పోతూ ఉండడం,
అర్థమైందో లేదోనో ఇందులో కొన్ని సందర్భాల్లో మీకు తెలియనటువంటి వాటిల్లో కూడా మీరు దూరి మీరు అక్కర్లేని సలహాలు ఇస్తూ ఉండడం, దానివల్ల మీ మీద ఉండేటువంటి గౌరవాన్ని మీరు కోల్పోతూ ఉంటారు. ఆ పనులు మాత్రం చేయకూడదు. ఎవ్వరికీ కూడా ఉచిత సలహాలు ఇవ్వకూడదు. ప్రత్యేకించి బంధు మిత్ర గణాలు ఎవరైతే ఉన్నారో వారు మీ దగ్గరికి వచ్చి సహాయం అడిగితేనే కానీ చెయ్యకూడదు. చేస్తే దెబ్బతింటారు. అలాగే భాగ్యహాని అన్నారు, అనగా పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక భూమి కొంటూ ఉన్నా, ఎక్కడైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నా ఎక్కువ మోసపోవడానికి ఈ వారం గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. కాబట్టి 1కి 10 సార్లు ఆలోచన చేసి మాత్రమే పెట్టుబడి పెడుతూ ఉండాలి. లేకపోతే ఆ ధనమంతా కూడా అన్యాక్రాంతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆరోగ్య పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతత అనేటువంటిది కొంత తక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయాన్ని మీరు పనుల్లో నిమగ్నమై కొంత హడావిడిగా గడుపుతూ ఉంటారు. ఈ వారంలో దాన్ని చూడవచ్చును. ఇక వృత్తి ఉద్యోగాల పరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు ఉండడానికి అవకాశం ఉన్నది. ఇబ్బందులేమీ కూడా అటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఈ వారం కనబడడం లేదు. అలాగే కొంత బద్ధకం అనేటువంటిది అధికంగా ఉంటుంది. దీనివల్ల పనులు ఎక్కువగా వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇక విద్యార్థులకి మిశ్రమ వాతావరణం ఉంటుంది. స్త్రీలకు సైతం ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశ్యాత్తు పంచమ స్థానమందు శుక్రుడు యోగించడం, షష్ఠ స్థానమందు బుధుడు యోగించడం, అలాగే కుజుని యొక్క బలం ఉండడం, చంద్రబలం ఈ వారంలో పూర్తి స్థాయిలో ఉండడం, వక్రించిన శనేశ్వరుడు కూడా అనుకూలంగా ఉండడం వెరసి చాలా కాలం తర్వాత అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. అందువల్ల మీనరాశి వారు తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమము కూడా చాలా దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటుంది. సమస్యల వలయంలో చిక్కుకున్నటువంటి వారు వాటి నుండి ఒక్కొక్కటిగా బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది. అటు ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, ఆరోగ్య సమస్యలు కానివ్వండి, కుటుంబ సమస్యలు కానివ్వండి, ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు కానివ్వండి, ఇలా ఏవైతే రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయో వాటి నుండి సైతం త్వరితగతిన బయటపడడానికి గ్రహస్థితి ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల, చదువులో గొప్ప గుర్తింపు, విదేశీయానానికి సంబంధించినటువంటి అవకాశాలు పెరుగుతూ ఉండడం, అలాగే రుణబాధలు తగ్గడం, ఆరోగ్యం మెరుగుపడడం లాంటి అంశాల దగ్గర నుండి అటు జీవిత భాగస్వామితో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు, సంతానంతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా కొంత మెరుగుపడుతూ ఉండడం, సంతాన సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉండడం లాంటి అంశాల వరకు చాలా మంచి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ఈ వారంలో మనసుకు నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శించడం, మానసిక ఉల్లాసాన్ని పొందుతూ ఉండడం, నచ్చినటువంటి పదార్థాలని తింటూ ఉండడం లాంటి అంశాల దగ్గర నుండి నచ్చినటువంటి వ్యక్తులతోటి మాట్లాడడం వరకు అన్నీ కూడా మీకు నచ్చినట్టుగా జరగడానికి అవకాశం ఉంటుంది. గత వారాలతో పోల్చుకుంటే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. కుటుంబ పరిస్థితుల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. బంధుమిత్రాదులతో ఉన్నటువంటి చిన్నపాటి మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. ఆనందదాయకమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఈ వారంలో కనబడుతూ ఉన్నది. అలాగే విద్యార్థులకి సైతం ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ఇబ్బందుల్ని దూరం చేస్తుంది, అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. ఎవరైనా స్త్రీలు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండే వారికి మంచి అవకాశాలు లభించడం, ఇప్పటికే వృత్తి ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వారి ఎదుగుదలను కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. మీనరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. స్వస్తి.